హల్లెలూయా. దేవుని స్తోత్రాలు. ఆకర్షించినటువంటి దేవునికి సంబంధించినటువంటి సంఘానికి వందనాలు. నా పేరు సాంసన్. నాకు ఇచ్చినటువంటి అది 5వ మాట యోహాను సువార్త 18వ అధ్యాయం 28వ వచనం. తరువాత సమస్తము అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనం నెరవేరినట్లు నేను దప్పుకొంచున్నాను అని రాయబడినది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ విమోచకుడు మా ఆశీర్వదమైన దేవ, మీ ఉన్నతమైన ఘనమైనామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్న తండ్రి నాయన. ఇదిగో నాయన స్తోత్రం మరి దినం నాయన నేను సరిగా నిలబెట్టుకుని ప్రభానికి వందనాలు స్తోత్రంతో నాయన. మరి సిలువలు కలిగినటువంటి 7వ మాటలో ప్రభు 7 మాటలలో 5వ మాట ప్రభు తప్పుగా ఉంచిన మాటను ధ్యానించుకుని ఇచ్చినటువంటి అవకాశం బట్టి వందనాలు స్తోత్రం. మనని హస్తాలు పెడుతున్నాం. వాళ్ళు నడిపించి బలపరచమని ఇంటకు చివరకు ఇది పుట్టించమని ఏ శక్తి అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం సెలవిస్తుంది. యోహాను సువార్త 19వ అధ్యాయం 20వ వచనం అంటాడు, నేను దప్పికొంచున్నాను అంటున్నాడు. నేను దప్పికొంచున్నాను అని సెలవిస్తున్నాడు. దప్పి అంటే దప్పి అని అంటే ఇది ఆత్మల రక్షణ దప్పి అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మరి యేసుక్రీస్తు ప్రభువు వారు అనేక సందర్భాలలో తన దప్పి కలిగి ఉన్నాడని మనం గమనిస్తాం. అనేక సందర్భాలు దప్పికొంచున్నాను అని. అయితే ఈ దప్పి నేనేమనుకుంటా అంటే మరి ఆత్మ రక్షణ కొరకే కావచ్చు దప్పి అని నేను అనుకుంటున్నాను. చూద్దాం మరి ఏం రాబడి మత్తయి సువార్త 25:35-40 వచనం మనం చూసినట్టయితే ఆయన ఏం సెలవిస్తున్నంటే, నేను దప్పి వంటిని మీరు నాకు దాహం లేదన్న సంగతి వివరిస్తూ మిక్కిలి అల్పులైన వారి దాహం తీర్చితిరే అని అంటున్నాడు. మనం ఇవన్నీ ఈ 25వ అధ్యాయం 35-40 వచనం చూసినట్టయితే అందులో రాయబడిన మాటలు మనము ఒకసారి మనం అనుకున్నట్టయితే ఆయన ఏమంటాడు, నేను దప్పి వంటి మీరు నాకు దాహం లేదన్న సంగతి వివరించాడు. ఆయన దప్పి కొనడానికి కన్నా నాకు దాహము ఇవ్వలేదు. కానీ ఆయన ఏమన్నంటే మనం చూసినట్టయితే నేను దప్పి కొన్నా అని అంటున్నాడు కదా. కాబట్టి నేను దప్పి కొట్టిన మీరు నాకు దాహం లేదన్న సంగతి వివరిస్తూ మిక్కిలి అల్పులైన వారి దాహము తీర్చితిరే నాకు తీర్చినట్టే అని ప్రభువారు బోధిస్తున్నాడు. అంటే మిక్కిన అల్పులకు నా సహోదరులకు మీరు ఇచ్చారు కాబట్టి నాకు నీళ్ళు ఇచ్చినట్టు. వాళ్ళు అడుగుతుంటారు, నేను ఎప్పుడు నీకు నీళ్ళు ఇచ్చినా, నువ్వు ఎప్పుడు అనారోగ్యం ఉన్నావు, నువ్వు సెరసలు ఎప్పుడు ఉన్నావు, నువ్వు దిగులుగా ఎప్పుడు ఉన్నావు, నేను మీకు ఎప్పుడు సార్ ఇచ్చినాము అని అడిగినప్పుడు ఆయన అంటే నా సహోదరులు చేస్తే నాకు చేసినట్టు అంటున్నాడు. కనుక మరి మనము మన సహోదరులకు కానీ లేకపోతే మన బలహీనలకు కానీ మనం ఏం చేయాలంటే సహాయం చేసేవారుగా మనం ఉండాలి. ఇంకేమంటాడు, ఇక మనం చూసినట్టయితే మరి నాకు చేసినట్టు అంటున్నాడు, మీరు నా శిష్యులకు కానీ నా ఇతరులకు కానీ మీరు చేస్తే నాకు చేసినట్టే అంటున్నాడు. అనగా మన సమాజంలో బలహీనటువంటి వారికి కూడా మనం సహాయం చేయగలిగి ఉండాలి. మనము దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే, మీరు నాకు చేస్తే మరి అలా చేస్తే నాకు చేసినట్టు అంటున్నాడు. ఇతరులకు మనం చేస్తే ఆయన చేసినట్టే. కనుక మరి మనం కూడా ఈ సమాజంలో కొంతమందికైనా మనము సహాయం చేసినట్లయితే మనం చేసేది ఎవరికి సహాయం? మనక కాదు, మనం చేసే సహాయం దేవుడికి అనుకొని మనము సహాయం చేస్తే దేవుడు మనకు తప్పకుండా కూడా తోడుగా ఉంటాడు అని మాట్లాడుతున్నాడు. సమాజంలో బలైనటువంటి వారికి మనం సహాయం చేయాలి. అప్పుడే మనం దేవునికి సహాయం చేసినట్టు. ప్రత్యేకంగా మనం దేవునికి సహాయం చేసినంత వారు మనం కాదు, కానీ మనకు మన తోటి వారికి కొద్ది సహాయం చేసినట్టు ఆయన చేసిన సహాయం. చాలామంది అనుకుంటారు, దానికి ఎందుకు సహాయం చేసేది, ఆయనకి ఎందుకు నేను ఇచ్చేది, ఆయన మీద మనం ఆదరించాలి అనుకుంటారు. కానీ దేవుని మాట ఏమంటే వాళ్ళకి చెప్తే దేవుడు చేసినట్టున్నాడు. కాబట్టి మరి మనము అలా దేవుని దగ్గరనే మనం సహాయం చేసేవారిగా ఉండాలి. ఇది ఎంత ధన్యత అంటే చాలా ధన్యత. ఎందుకంటే దేవుడికి మనం సహాయం చేయలేము, దేవుడు మనం సహాయం చేసేవాడు. అంటే మనం మనుషులకు చేస్తే ఆయన సహాయం చేసినట్టే, మనం లేని వాళ్ళకు వస్త్రం అయితే ఆయన వస్త్రం ఇచ్చినట్టే. చాలామంది అలా ఉంటారంటే ఉంటారా? ఉండరు. కానీ దేవుడు ఏమంటే మనం అలా ఉండాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకేమంటే మరి ఇందులో ఒక స్త్రీ ఉన్నది, సమరయ స్త్రీ. ఆమె గురించి మాట్లాడుతూ ఏమంటే యోహాను సువార్త 4వ అధ్యాయము
7వ వచనం నుంచి మనం 20వ వచనం చూసినట్టయితే మరి దాహంలో కొన్ని నీళ్ళు ఇమ్మని సమరిస్తూ అన్నాడట. దాహానికి కొన్ని నీళ్ళు అడిగినట. మరి ఆ స్త్రీతోటి యేసు పలికిన మాటలో ఆ దేనికోసం నీళ్ళు అడిగిండు? తన దప్పి తీసుకోవడానిక, లేకపోతే మరి శరీర దప్పిక, లేకపోతే ఆత్మ దప్పికోరు? కానీ మనం అనుకుంటే నిశ్చయంగా ఖచ్చితంగా ఆయన అయితే శరీర దప్పి కోసం అడగలే. ఆయన దేనికోసం ఏంటంటే ఆత్మీయ దప్పి కొరకే ఆయన అడిగిన మనం గమనించవచ్చు. ఎందుకంటే యేసు ప్రభుల వారు ఆయన దప్పిక కొంత ఆయన దప్పిక ఉండదు ఆయనకు. కానీ దేనికంటే మరి నెరవేర్చబడాలి కాబట్టి మరి ఆయన అడిగాడు. ఏమన్నాడు స్త్రీతో? మరి యేసు పలికిన మాటలు తన శరీరానికి దప్పిక గురించి కాదు, కానీ ఆత్మీయ దప్పిక అని మనము తెలుసుకోవాలి. ఇంకేమంటే మరి దాని ఉద్దేశం ఏంటి? ఎందుకు మరి అడిగిండు ఆమెనే? మరి ఇంకేమైనా అడగలేదు కదా. ఆమెను ఎందుకు అడిగిండు? దాని ఉద్దేశం ఏంటి మనం ఆలోచించినట్టయితే మరి యూదులు మాత్రమే కాకుండా సమరీలు కూడా రక్షింపబడినటువంటి ఉద్దేశం కొద్ది అడిగారు. ఈరోజు ఆయన అడగకపోతే మనం కూడా ఈరోజు మనం రక్షింపబడకపోదు మేము. ఆయన ఉద్దేశం ఏంటిదంటే సర్వ మానవులంతా కూడా రక్షింపబడాలి, ఏ వ్యక్తి కూడా విడిచిపెట్టబడకూడదు. కనుక ఆమె ద్వారా మరి ఉద్దేశం ఏంటంటే యూదులు మాత్రమే కాదు, సమరీలు కూడా రక్షింపబడాలని ఆయన యొక్క ఉద్దేశం. అయితే ఆమె మరి ఆ స్త్రీతో ఏమైందంటే సమరీల మధ్య సువార్త ద్వారా తెరవబడి, నిజమా కాదు? తెరవబడి. అంతకుముందు మరి తెలియదు యేసుప్రభు ఎవరో తెలియదు ఆమెకు. కానీ ఎప్పుడైతే యేసుప్రభు తన చరిత్రతో చెప్పాడో మనం అది చూసినట్టయితే మరి 4వ అధ్యాయం 7 నుంచి 25 వరకు చూసినట్టయితే అలా మనకు అర్థమవుతుంది. ఆమె సంగతి అంతా కూడా ఆయన బయలుపరిచిండు. ఆమెది ఉన్నట్టుగా బయలుపరిచింది. కాబట్టి ఆయన అనుకున్నది ఈయన మెస్సయ్య కావచ్చు, ఈయన యేసయ్య కావచ్చు అని ఆమె గ్రహించింది. ఎప్పుడైతే ఈయన మెస్సయ్య, ఈయన యేసయ్య అని తెలుసుకున్నాదో అప్పుడు ఏం చేస్తుందంటే తన బ్రతుకును ఏం చేసుకున్నది? మార్చుకున్నది. తనను ప్రభు అయినట్టు యేసుప్రభు వారికి తన సమర్పించుకుంది, అప్పగించుకున్నది. కాబట్టి మరి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని మనం ఏంటంటే ఆయనకు మనము అప్పగించుకోవాలి. ఆయన మనం ఏం చేయాలంటే సమర్పించుకోవాలి. సమరంతను కూడా సువార్త ప్రకటించింది ఆమె. దేవుడు ఒకటే మాట అన్నాడు, నేను ఇచ్చిన నీళ్ళు తాగితే మీరు ఎన్నడూ కూడా దప్పికొనరు అన్నాడు. అది ఒక్కటే మాట పట్టుకొని ఆమె ఏం చేసిందంటే మొత్తం సమరయ ఊరంతా కూడా ఆమె ఏం చేసి సమయం అంతా కూడా రక్షణ నడిపించింది ఆమె. ఈరోజు దేవుని చేత మేలు పొందినటువంటి మనం, దేవుని చేత దీంతో మనం ఏ ఒక్కరు కూడా చెప్తారంటే 100లో కనీసం ఒక 80 మంది చెప్పరు, 20 మందే చెప్తారు దేవుడు నాకు సహాయం చేసాడు, నన్ను కాపాడాడు, నన్ను బలపరిచిన విషయము చెప్పరు, సిగ్గుపడతారు. కానీ దేవుడు చేసిన ప్రతి మేలు మనం ఏం చేయాలంటే ఇతరులకు చెప్పేవారిగా ఉండాలి. సమరస్తి వెళ్ళి ఊరంతా కూడా చెప్పిందట. నా సంగతి చెప్పినటువంటి ఈయన నా విషయాల గురించి అన్ని చెప్పి ఈయనే దేవుడు, ఈయననే మరి మెస్సయ్య, రాబోయే మెస్సయ్య, ఈయననే యేసయ్య, ఈయననే అని చెప్పేసి సమస్త మానవాళికి మరి ఆమె ఉన్న ఊర్లో ఉన్న వారికి చెప్పింది. మనకు తెలిసినట్టు మనం ఏం చేయాలంటే సమస్త మానవాళికి, మన చుట్టుపక్కల వారికి కూడా, మన బంధువులకు, మన స్నేహితులకు మనం ఏం చెప్పాలంటే యేసు ప్రభువు నిజమైన దేవుడు, ఆయన మన కొరకు మరణించాడు, మరణానికి తిరిగి లేచాడు అని చెప్పి మనం చెప్పేవారిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకేమంటే మరి నేను ఇచ్చు నీళ్లు తాగడు ఎప్పుడు దప్పికొనట్టున్నాడు. యోహాను సువార్త 4:10 అంటాడు, నేను స్త్రీలో 2 కూడా దప్పికొనడు అని అంటున్నాడు. ఇంకేమన్నంటే మరి ఆ నీళ్ళు దేనికోసం అంటే నిత్య జీవకైనా వారిలో కూర్చుంటే నీటి ఊట బుగ్గగా ఉండని సమరిస్తూ చెప్తున్నాడు. అవి ఏం నీళ్ళు అంటే అవి దేవుడిచ్చే నీళ్లు, నిత్య జీవంకై వాటిలో నీటి బుగ్గగా ఉండనని ఆ స్థితితో చెప్పాడు. సిలువలో ఆయన దప్పికొంటూ ఎంత ఆశ్చర్యము, యేసు ప్రభుకు దాహమయ్యేది కానీ కూడా సిలువలో అంటున్నాడు నేను దప్పికొంటున్నాను అంటున్నాడు. కారణం ఏంటంటే ఆయన అనుభవించిన శ్రమ కావచ్చు, లేకపోతే ఆత్మరక్షణ బాధ కావచ్చు. అందుకని అంటున్నాడంటే నేను దప్పికొంచున్నాను. ఎంత ఆశ్చర్యం అంటే మరి దేవుడు మరి సిలువలో వేలాడుతూ శ్రమను అనుభవించి ఆయన నేను దప్పికొంచున్నాను అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకేమంటే సిలువలో తన పనిని సంపూర్ణంగా చేశాడు. సంపూర్ణం అయిపోయిన తర్వాత ఆయన అంటున్నాడు నేను దప్పికొంచున్నాను అంటున్నాడు. కాబట్టి మరి కల్వరి సిలువలో పొందిన శ్రమ ఆయన మన కొరకే మనం గ్రహించాలి. ఎవరి కొరకు? యేసు ప్రభువు పొందినటువంటి శిక్ష అంతా కూడా ఆయన మన కొరకే శిక్ష అనుభవించాడు. కాబట్టి మరి సిలువ దగ్గరకు మనం చేర్చాలనేటువంటిది ఆయన ఉద్దేశం. మనల్ని సిలువ దగ్గర చేర్చాలి, దేవుని దగ్గర చేర్చిన ఉద్దేశం కొద్దే ఆయన తన యొక్క శ్రమంతా కూడా, కష్టమంతా కూడా ఆయన అక్కడ సిలువలో అనుభవించాడు. హల్లెలూయా. మనము ఏం చేయాలంటే ఆయన శ్రమను అనేక వివరించాలి.
వివరించే ప్రయత్నం చేయాలి మనం. యేసు ప్రభువు ఎందుకు కొరకు ఆయన సిలువ వేయబడ్డాడు, ఎందుకు ఆయన చంపవలసి వచ్చింది అనే విషయాలు మనం ఏంటంటే మనం అందరికీ కూడా మరి అనేకులకు ఆయన శ్రమ ఆయన కష్టము వివరించే వారిగా మనం ఉండాలి. అప్పుడే యేసు ప్రభు మరి ఆయన యొక్క ఉద్దేశము నెరవేరుస్తుంది, ఆత్మ దాహం తీర్చబడుతుంది. హల్లెలూయా. ఏ దాహం కొరకైతే ఆయన నాకు తక్కువ అంటున్నాడో మనం ఎప్పుడు తీరుతైన దాహం అంటే మన ఇతరులను ఆయన దగ్గర తీసుకొచ్చినప్పుడే ఆ తక్కువ తీరుతుంది. కాబట్టి మరి మన పని ఏంటంటే తెలియని వారు ఎంతో మంది ఉన్నారు లోకం మీద. యేసు ప్రభువు తెలియని వారు చాలా మంది ఉన్నారు. మన అయ్యగారు అంటాడు కరీంనగర్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 700 గ్రామాలు ఉన్నాయట. యేసు ప్రభు తెలుగు 700 గ్రామాలు ఉన్నాయట. మన బాధ్యత ఏంటంటే మనము తప్పిగల వాళ్ళు చాలా మంది, ఆత్మ తప్పిగల వాళ్ళు చాలా మంది ఉన్నారు. వారి రక్షణకు రావాలని మనం ఏం చేయాలంటే దేవుని యొక్క సత్య సువార్తను మనం ప్రకటించే వారిగా ఉండాలి. మనం అనుక్షణము మన బంధువులు కానీ, మన స్నేహితులు కానీ, మన తోటలు కానీ ఎంతోమంది నశించిపోతున్నారు లోకం మీద లేరా, చాలా మంది ఉన్నారు. కనుక మన బాధ్యత ఏంటంటే మనం ఎప్పుడైతే ఒక వ్యక్తిని దేవుడిని తీసుకొస్తామో దేవుడు చాలా సంతోషపడతాడు, ఆత్మీయ దప్పని తీరుస్తుంది. కాబట్టి కొద్ది మన దేవుడు మన ఇంటిలో ఫలించాను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడ, సర్వాధికారి దేవానికి వందన స్తోత్రాయన. మరి సమరయ స్త్రీ ద్వారా ప్రభువా మరి తండ్రి ఆ గ్రామంతో రక్షణ నడిపించావు నాయన. మరి మాకు నేర్పుతున్నావు తండ్రి. మరి మేము ఎలా ఉన్నాం నేర్పిస్తున్నావు ప్రభు. మరి మేము కూడా తండ్రి స్తోత్రం నాయన. మరి అనేకులకు సత్యశోధ ప్రకటించి నాయన అగ్ని నుంచి లాగినట్టుగా మేము లాగే రీతిగా ఉండాలని ఆశపడుతున్నాం ప్రభు. అది ఆత్మీయ నాయన మరి దప్పి అంటున్నాం ప్రభు. మరి తండ్రి మేము ఒకరం కాకుండా ప్రభు అనేకులు ప్రభు నివర్తింపేవారిగా ఉండకు సహాయం చేయమని. అయా శ్రమలో ప్రభు, నీ సిలువ శ్రమలో ప్రభు నువ్వు దప్పుకుంటున్నావు ప్రభు. అది ఆత్మీయ దప్పి నమ్ముతూ ప్రభు అనేకులు నివర్తింపేవారు మనం నిలబెట్టమని సహాయం చేయమని యేసు ప్రభువునామమున తండ్రి. ఆమేన్. స్తోత్రం.